ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి మరింత అభివృద్ధి చెందేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన నివాసాన్ని కూల్చి పలువురికి ఆదర్శంగా నిలిచారు. నాయకుడు అంటే ప్రజల పక్షాన ఉండాలని, ప్రభుత్వాల తరపున కాదని మరోసారి నిరూపించారు వెంకటరమణారెడ్డి. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు పనుల నిమిత్తం తమ ఇంటినే కూల్చి దమ్మున లీడర్ గా మరోసారి చరిత్రకెక్కారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించి ఇద్దరు ఉద్దండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం తీసుకుని రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు సిద్ధమయ్యారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుండి అడ్లూరు రోడ్డు వరకు రోడ్డు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటితో పాటు మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతో పాటు పలు చోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. శనివారం ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించి తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించారు కేవీఆర్. 10 రోజుల క్రితమే తన ఇంటిని ఖాళీ చేసి క్యాంపు కార్యాలయానికి మారి 1000 గజాలకు పైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. రోడ్డుకు మరోవైపు ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమయ్యారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయన్న విషయమై పట్టణంలో తీవ్రమైన చర్చ నడుస్తుంది. రాజేందర్ కడ పెట్టు ఏవైతే నల్ల పక్కలు ఉంటాయో దానికి మీరు నోటీసులు ఇవ్వాలి. బీయింగ్ ఏ కమిషనర్ మీద నిలబడతారు. అన్న ఇంట్లో రాజకీయం లేదు. అది గోవర్ధన్ ఉండని, షబ్బీర్ ఉండని, రేవంత్ రెడ్డి ఉండని, కేసీఆర్ ఉండని.
నేను ఊరుకుంటాను కాదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు తప్పు అయినంత వరకు నా ఈ పటం పెడతాను. మీరు తప్పు చేస్తే నేను వచ్చి నిలబడతాను, అంతే ప్రాబ్లం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన జరగడం దట్ ఈస్ వేరే డెక్. మనం ఏమంటున్నాము, రోడే అంటున్నాము. రోడ్ ఎక్కడ దాకా చేయాలో అంతవరకు చేస్తారు, 24 పెట్టి చేస్తారు. పార్కింగ్ పర్మిషన్ ఇవ్వం. మీరు ఫస్ట్ అది నేర్చుకోండి. పార్కింగ్ ఎక్కడ చేసినా ఇమీడియట్ పోలీస్ చెప్పి పెనాల్టీ వేసి సీజ్ చేసిన పనులలో ఉంటే అవుతారు. ఇప్పుడు నల్లపక్కన గుడిపారు ఎవరు చెప్తారు, మరి నేను గుడిపేది కాదు కదా. ఇప్పుడు నేను అక్కడ నుండి రమ్మంటే మిమ్మల్ని అడుగుతారు, ఎమ్మెల్యే గారు ఏమో రోడ్లు ఉంటుంది, మేమేమో జరగాల. ఇప్పుడు నేను తీసేసాను అనుకోండి, దాని ఐడియా ఏముంది? మీరు ఒక 10,000 ఎవరికైనా ఇచ్చి రాజేష్ గారికి ఒక 5,000 మనకి ఇస్తాడు, కానీ రాజేష్ 5,000 ఇస్తాడు. ఇది మనం చేస్తున్నాం కాబట్టి భయం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా భయపడేది ఏది కాదు. మరి భయపడ్డాన్ని కన్ని పనులు చేయదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు కూర్చుంటే వాళ్ళు కానీ అవి ఎత్తుకోనని చెప్పినాక ఇక్కడ నుంచి డిసెంబర్ 3 నుంచి అని చెప్పినాక దీన్ని కూడా సక్రమంగా చేయలేకపోతే దీనికి కోట్ల భూమి వదలాల్సిన అవసరం లేదు. నాకు షోక్ ఆగిపోతే ప్రయత్నం వదిలేస్తుంది. ఒక సొల్యూషన్ కావాలంటే కష్టమవుతుంది, పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, భరించాలి తప్పదు. ఒకసారి సెక్యూర్ తీసుకుంటే మీ సర్వీస్ కూడా ఇది ఒక మంచి ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా. ఇదేం తప్పు ప్రోగ్రామ్. మీరేమనుకున్నారు మొత్తం తీసుకుంటారు, ఎట్లా అనుకుంటారు సార్? అట్లా ఎట్లా చేస్తారు వితౌట్ నోటీస్? వీకెండ్ మనం చేయగలుగుతాం, డిస్కషన్ చేయలేదు. మనం అట్లా ఎట్లా చేస్తాం? మిమ్మల్ని రమ్మనేది ఏంటి? జస్ట్ రోడ్డు మన బౌండరీ ఫిక్స్ చేసాము, ఈవైకి ఆర్ఎండ్బీకి మధ్యన బౌండరీ ఫిక్స్ అయిపోయింది. అటు సైడ్ ఒక రివిట్మెంట్ వాళ్ళు కడతారు, బౌండరీ ఫిక్స్ అయిపోయి అక్కడ దాకా ఇక్కడ దాకా రైల్వే చేస్తారు, అది చేసేస్తారు. అక్కడ నుంచి వాటర్ కానీ అక్కడ నుంచి మట్టి కానీ రోడ్డు మీదకి రావచ్చు. సో రోడ్డు డెడ్ ఎండ్ దాకా వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ వన్ సైడ్ డ్రైన్ ఉంటుంది. ఆ డ్రైన్ ప్లానింగ్ కోసము ఇంజనీరింగ్ వాగ్దేవరెడ్డి గారిని మిమ్మల్ని రమ్మన్నాను. ఇది తప్ప మేము ఎత్తుకేస్తున్నాం కానీ మట్టి కానీ ఏమో నేనున్నా కానీ ఎట్లా వేయాలో నాకు తెలిసి ఎవరిని రెచ్చగొట్టి పని చేస్తే కాదు సార్. అది ఒక్కరిని టార్గెట్ చేసి పని చేస్తాను కాదు, నేను జనానికి ఉపయోగపడి పని చేస్తాను. ఇప్పుడు జస్ట్ 24 ఫీట్ చేస్తాను, 80 ఫీట్ ఎప్పుడు సెంట్ బ్యాక్ చేస్తాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.